ఫ్రెండ్స్, అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి అసలు ఆయన తీసుకునే నిర్ణయాలు యావత్ ప్రపంచ దేశాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ ఏకంగా ఇప్పటివరకు ఎవ్వరూ తీసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని చూసి అసలు ట్రంప్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఇప్పుడు ప్రపంచంలో 40 పైన దేశాల యొక్క లిస్టును తయారు చేసి వాటి యొక్క లిస్టును పక్కన పెట్టాడు. ఈ దేశాలపై మాకు అనుమానంగా ఉంది, ఈ దేశాల నుండి ఎవరు కూడా నా దేశంలోకి రాకూడదు అని ఆ నిర్ణయాన్ని తేల్చి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో హాట్ టాపిక్గా మారుతుంది. ఇందులో మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కూడా ఉంది. ఈ వైపున శాంతియుతంగా ఉండే భూటాన్ కూడా ఉంది. ఈ లిస్టులో ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన రష్యా కూడా ఉంది. ఇలా ప్రపంచంలోని చాలా ముఖ్యమైన దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఇండియా కూడా ఈ జాబితాలో చేరుతుందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు భారతీయుల్లో మెలుగుతుంది. ఎందుకంటే ట్రంప్ ఏమంటున్నాడంటే ఇది ప్రాథమిక జాబితా మాత్రమే, అంటే ఇది శాంపిల్ మాత్రమే. ఈ జాబితాను మేము మరింత పెద్దది చేస్తాం, ఇంకా ఈ లిస్టులోకి మరిన్ని దేశాలను చేరుస్తాం. ఆ దేశాల నుండి ఎవ్వరు కూడా మా దేశంలోకి అడుగు పెడతాకి వీలు లేదు అని, ఈ దేశాల నుండి ఎవరు కూడా మా దేశానికి పని చేయడానికి రావద్దు, చదువుకోవడానికి కూడా అమెరికాకి రావద్దు, ఆఖరికి టూరిస్టుగా కూడా రావద్దు, మీరు మీ ఊర్లోనే ఉండండి, మా ఊరికి అస్సలు రావద్దు అని ట్రంప్ పరిపాలన ఇప్పుడు అమెరికాలోకి ఈ దేశాల నుండి ఎవరైనా రావడాన్ని పూర్తిగా బహిష్కరిస్తున్నట్లుగా ట్రంప్ ప్రభుత్వం చెబుతుంది. అయితే అసలు ఏంటి ఈ జాబితా? అసలు ఎందుకు ఈ జాబితాను సృష్టించారు? అసలు దేని ఆధారంగా ఈ జాబితాను సృష్టించారు? అసలు ట్రంప్ ఎందుకు ఈ దేశాలు అమెరికాలోకి రాకుండా పూర్తిగా బహిష్కరిస్తున్నాడు? అసలు ట్రంప్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇలా ప్రపంచంలోని ఈ 40 దేశాల ప్రజల్ని అమెరికాలోకి రాకూడదు అని ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అసలు కరెక్టేనా? అమెరికా ఇప్పుడు చేస్తున్నట్లుగా ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు కూడా ఇలానే చేస్తే అసలు ప్రపంచం ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్, ఈ టాపిక్ మనకు చాలా ముఖ్యం కాబట్టి ఇందులో లోతుగా వెళ్దాం. అసలు అమెరికాలో ఏమి జరుగుతుంది? ఎందుకు ట్రంప్ ప్రభుత్వం 40 దేశాల పైగా ఒక లిస్టును తయారు చేసి ఆ దేశాల నుండి ఎవరు మా దేశంలోకి రావద్దు అని చెబుతుంది? ఏ దేశాలను రావద్దని చెబుతుంది? ఇండియా కూడా ఈ జాబితాలో చేరుతుందా అనే విషయాన్ని కూడా ఫుల్ డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా వివరిస్తా. దానికి మీ వంతుగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఇంకా మొదలు పెడదాం. మొదటి విషయం ఏమిటంటే ట్రంప్ తీసుకోబోయే నిర్ణయం వల్ల ప్రపంచంలో 40 దేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల కళలు ఇంకా కళలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. అసలు ప్రపంచంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? 180 దేశాలు ఉన్నాయి కదా. అందులో 40 దేశాల ప్రజల్ని మా దేశంలోకి అసలు అడుగు పెట్టవద్దు అని ఇప్పుడు ఈ ట్రంప్ ప్రభుత్వం తేల్చి చెబుతుంది. ఇది మామూలు విషయం కాదు. చరిత్రలో ఇప్పటివరకు ఏ దేశ అధ్యక్షుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా ఇది ట్రైలు మాత్రమే అని ప్రపంచ దేశాలకి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు ట్రంప్. అంటే ఈ జాబితాలో ఇంకా చాలా దేశాలు చేర్చే అవకాశం ఉందని ట్రంప్ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అసలు ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయాల్ని మనం డీప్ డౌన్గా తెలుసుకోవాలి అంటే ముందుగా మనం 2017 సంవత్సరంలో ట్రంప్ వచ్చిన ప్రభుత్వం నుండి మనం అబ్జర్వ్ చేయాలి. 2017లో అమెరికాకి ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత వెంటనే ఇస్లాం సమాజం ఎక్కువగా 7 దేశాల జాబితాను తీశాడు. అందులో ఇరాక్, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా మరియు యెమెన్ ఈ 7 దేశాల నుండి ఎవరు నా దేశంలోకి రావద్దు అని అప్పుడే తేల్చి చెప్పాడు. ఎందుకంటే అప్పట్లో ఇది మతం పేరు చెప్పి బహిష్కరిస్తున్నాము అని ఆయన అలా చాలా బహిరంగంగా అప్పుడు చెప్పాడు. దాని తర్వాత ఏమి జరిగిందంటే తర్వాత ఉత్తర కొరియా మరియు వెనిజులాను చేర్చుకున్నాడు. వాటితో పాటు క్యూబాని కూడా చేర్చాడు. ఇలా ముందు ఆ 7 ఇస్లామిక్ దేశాల్ని మతం పేరుతో అమెరికాకి రావద్దు అని పూర్తిగా బహిష్కరించాడు. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రపంచంలో చాలా దేశాలు ఈరోజు యుఎస్ ఆ స్థానంలో ఉంది అని అంగీకరించి సహకరిస్తున్నాయి. కానీ ఈ 3 దేశాలు అమెరికాకి అసలు సహకరించడం లేదు. అందుకని వాటిని కూడా ఆ జాబితాలో చేర్చాడు. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇంకా తర్వాత 2021లో జో బైడెన్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యారు. అప్పుడు ఆయన ఇలా బహిష్కరించిన దేశాల గురించి ఆయన ఏమి చెప్పారు అంటే ఇలా ట్రంప్ ఈ దేశాలని అమెరికాకి రాకూడదు అని పెట్టిన ఆ షరతుల్ని జో బైడెన్ ఇది అమెరికా యొక్క ప్రాథమిక సూత్రమే కాదు, కాబట్టి మేము దీన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాం, ఇది మాకు సానుకూలంగా లేదు, ఇలాంటి ఆలోచన ఉండకూడదని ఆయన చెప్పారు. ఎందుకంటే అమెరికా యొక్క లక్ష్యం ఇది కాదు. ఈ దేశంలో నేను ఇప్పుడు చెప్పిన కంపెనీలను ఒకసారి చూడండి. గూగుల్ని చూడండి. ఆ గూగుల్ యొక్క అధిపతి ఎవరు? సుందర్ పిచాయ్. ఆ మైక్రోసాఫ్ట్ యొక్క అధిపతి ఎవరు? సత్యనారాయణల. పెప్సీ యొక్క అధిపతి ఎవరు? ఇంద్రా సూయ. ఇలా చాలా కంపెనీలు అమెరికాలో ఉన్నప్పటికీ వాటి అధిపతులందరూ భారతీయులు, చైనీసులే ఉంటున్నారు. ఎందుకు ఇక్కడ అందరూ విదేశీయులు అలా జీవించగలుగుతున్నారు అంటే అమెరికా యొక్క భావన ఏమిటంటే ప్రపంచంలోని ఏ దేశంలోని ప్రజలైనా సరే మీకు బాగా టాలెంట్ ఉంటే, మీ దగ్గర బాగా స్కిల్ ఉంటే మా దేశానికి రండి, మా దేశంలోని కంపెనీలతో కలిసి పనిచేయండి, లేదా మా దేశంలో పనిచేయండి, మీరు ఎదుగుతారు, మీతో పాటు మేము ఎదుగుతాం, మనతో పాటు మన అమెరికా యొక్క దేశం కూడా ఎదుగుతుంది అనేది అమెరికా యొక్క ప్రాథమిక సూత్రంగా ఇలా చాలా సంవత్సరాలుగా ఉంది. అయితే ఇటీవల కాలంలో చాలా మంది స్కిల్ లేకుండానే అమెరికాలో సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళ వల్ల అమెరికాలో నివసిస్తున్న తెల్ల వాళ్ళకి అంటే అమెరికన్స్కి అసలు ఉద్యోగాలు లేకుండా రోడ్డున పడాల్సి వస్తుంది.
అక్కడ అది ఒక పెద్ద సమస్యగా మా వాళ్ళకి తయారవుతుంది. సో అక్కడ అమెరికాలో స్థానిక నల్ల జాతీయులకు స్థానిక అమెరికన్లకు అసలు వాళ్ళ వల్ల ఉద్యోగాలే లేవు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు తెలియని ఒక విషయం ఏమిటంటే అమెరికాలో స్థానికంగా ఉంటున్న నల్ల జాతీయులు తెల్ల జాతీయులు వాళ్ళు కూడా ఒకప్పుడు అక్కడికి బతుకు తెరువు కోసం వలస వచ్చిన వాళ్ళే. అంటే సరిగ్గా ఆలోచిస్తే మొదట అక్కడ ఉన్నది రెడ్ ఇండియన్స్. అంటే అమెరికాలో మొదటగా ఉంది మన రెడ్ ఇండియన్సే. అలా ఉన్న రెడ్ ఇండియన్స్ని తెల్లవాళ్ళు వాళ్ళ మీద పోరాడి వాళ్ళని ఆ దేశం నుండి తరిమి కొట్టారు. అంటే వాళ్ళని పూర్తిగా నాశనం చేశారు. ఆ తర్వాత నల్ల జాతీయులు బానిసలుగా అక్కడికి వచ్చారు. తర్వాత ప్రతి దేశం అక్కడ స్థిరపడడం ప్రారంభించింది. సో ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే ఈరోజు మనలో చాలామంది అమెరికాలో స్థిరపడడం అనేది ఒక డ్రీమ్గా చూస్తాం. చాలామందికి అమెరికాలో స్థిరపడాలి అని వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఆలోచనతోనే ఇక్కడ నుండి సుందర్ పిచాయ్ వెళ్ళిన, సత్యనారాయణలా వెళ్ళిన, చైనా నుండి చాలామంది వ్యాపారులు వెళ్ళిన అందరూ అక్కడికి వెళ్ళి ఈ దేశంలో వ్యాపారం చేయడం సులభం, మనం సులభంగా ఎదగగలం, ప్రపంచానికి ఒక విషయాన్ని తీసుకువెళ్ళగలం అని అందరూ అక్కడికి వెళ్తున్నారు. అయితే ట్రంప్ ఇలా ఇన్ని దేశాలని అమెరికాకి రాకూడదు అని పూర్తిగా బహిష్కరించడం పట్ల, ఆ నిర్ణయం తీసుకోవడం పట్ల మొదటగా ట్రంప్కు వ్యతిరేకంగా గొంతు ఎత్తి మాట్లాడింది ఎవరు అంటే సుందర్ పిచాయే. అవును, మన భారతదేశానికి చెందిన, మన తమిళనాడుకి చెందిన వ్యక్తి అయిన సుందర్ పిచాయే ట్రంప్కు వ్యతిరేకంగా ముందల గొంతు ఎత్తి మాట్లాడారు. ఈరోజు ఆయన అమెరికన్. ఆయన ఏమి చెబుతున్నారంటే 2017లోనే ట్రంప్ ఇలా తీసుకోవడం అతిపెద్ద తప్పు. మా కంపెనీ గూగుల్లోనే చాలామంది ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్ నుండి చాలామంది ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఉన్నారు. వారిని అమెరికాకి తీసుకురాలేకపోతే మేము ఎలా ప్రపంచంలోనే గొప్ప ప్రొడక్ట్స్ని ఇవ్వగలం? చైనాలో ఇప్పుడు డీప్ సీక్ తయారైతే ఆ డీప్ సీక్ అనే ఉత్పత్తిలో పనిచేసింది ఎవరు? దాదాపు అందరూ చైనీసులే ఉంటారు. కానీ అమెరికాలో ఒక ప్రోడక్ట్ తయారవుతుందంటే అందులో పనిచేసే వాళ్ళందరూ అమెరికన్లే ఉంటారా అంటే ఖచ్చితంగా కాదు. ప్రపంచంలో ఉన్న అందరూ అందులో పనిచేసి ఉంటారు. ఈ పోటీతత్వ ప్రయోజనం మనల్ని విడిచిపెట్టి పోతుందేమో అని సుందర్ పిచాయ్ ట్రంప్ 2017లో తీసుకున్న ఆ నిర్ణయం మీద ఈ విధంగా మాట్లాడారు. అయితే అలా దేశాలపై అమెరికా బహిష్కరించడం జో బైడెన్ తన పరిపాలనలో తొలగించాడు. అయితే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమి చేస్తున్నాడంటే కొత్తగా 40 దేశాలపై బహిష్కరణ విధించాడు. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారు అంటే చాలా ముఖ్యమైన దేశాలు ఉన్నాయి. వాటన్నిటిని 3 భాగాలుగా విభజించాడు. అదేదో ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా. ఫస్ట్ రెడ్ అంట, సెకండ్ లిస్టు ఆరెంజ్, ఇంకా థర్డ్ లిస్టు ఎల్లో అని అదేదో ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా విభజించాడు. ఇంక ఇప్పుడు మొదటగా ఎల్లో లిస్టుని చూద్దాం. ఇందులో మనకు ప్రధానంగా తెలిసిన దేశమైన కాంబోడియా ఉంది. ఇది చాలా ప్రసిద్ధమైన దేశం. తర్వాత జింబాబ్వే కూడా ఈ లిస్టులో ఉంది. క్రికెట్ టీం ఎక్కువగా ఉన్న దేశం ఇది. తర్వాత మాలి, గాంబియా అలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఇది ఒక లిస్టు. సో ఈ ఎల్లో లిస్టులో ఉన్న దేశాల నుండి ఎవరైనా అమెరికాకి రావాలి అంటే అమెరికా కొన్ని భయంకరమైన కండిషన్స్ని ఈ ఎల్లో లిస్టులో ఉన్న దేశాలకి పెడుతుంది. ఆ కండిషన్స్కు ఒప్పుకుంటేనే ఆ దేశాల నుండి అమెరికాలో చదువుకోవడానికి అనుమతిస్తారు. టూరిస్టుగా అయినా సరే ఆ కండిషన్స్కు ఒప్పుకోవాల్సిందే. ఆ కండిషన్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఆ కండిషన్స్ ఏమి అనేవి ఇంకా బయటికి రాలేదు. ఇంకా తర్వాత లిస్ట్ ఏమిటంటే ఆరెంజ్ లిస్టు. ఈ ఆరెంజ్ లిస్టులో ఉన్న దేశాలు అమెరికాకి వెళ్ళాలంటే చాలా రిస్కీ. అది ఎంతలా అంటే ఈ లిస్టులో ఉన్న దేశాల నుండి ఎవరైనా మా దేశానికి రావాలి అంటే అసలు ఇంపాసిబుల్. ఎవరిని కూడా చదువుకోవడానికైనా సరే, ఆఖరికి టూరిస్ట్గా అయినా సరే ఎవరిని అనుమతించము అని ట్రంప్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాకపోతే కేవలం 1-2 మాత్రమే లోపలికి అనుమతిస్తాం. వాళ్ళు కూడా చాలా అవసరమైన వాళ్ళు మాత్రమే అయితేనే మేము అనుమతిస్తాం. ఇంకా ఈ లిస్టులో ఉన్న దేశాలు ఏమిటంటే బెలారస్, మయన్మార్, ఇవి మనకి స్నేహితులుగా ఉన్న దేశాలే. తర్వాత పాకిస్తాన్ కూడా ఈ లిస్టులో ఉంది. ఇంకా ప్రపంచంలోని అతిపెద్ద దేశం రష్యా కూడా ఈ లిస్టులో ఉంది. ఆ లిస్టు మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాడు, మీరే చూసుకోవచ్చు. సో ఈ దేశాల నుండి చాలా ముఖ్యమైన వాళ్ళని మాత్రమే, అది కూడా కేవలం 1-2 మాత్రమే మా దేశానికి అనుమతిస్తాము అని ట్రంప్ ప్రభుత్వం చెప్తుంది. ఇంకా చివరి లిస్ట్ ఏమిటంటే రెడ్ లిస్టు. ఇది చాలా ప్రమాదకరమైన లిస్టుగా అమెరికన్ ప్రభుత్వం చెబుతుంది. ఈ రెడ్ లిస్టులో ఉన్న దేశాల వాళ్ళు ఎవరైనా సరే మా అమెరికాకి రావాలి అనుకుంటే అసలు ఎప్పటికీ ఇంపాసిబుల్ అని అమెరికన్ ప్రభుత్వం చెబుతుంది. వాళ్ళు ఎవరైనా సరే, ఆ దేశానికి పిఎం అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, లేదా ఒక పెద్ద సినీ యాక్టర్ అయినా సరే, ఈ లిస్టులో ఉన్న దేశాల వాళ్ళు మా దేశానికి అడుగు పెట్టవద్దు అని అమెరికన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంకా ఈ లిస్టులో ఉన్న దేశాలు ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్, అక్కడ ప్రెసెంట్ తాలిబాన్ల పాలన నడుస్తుంది. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భూటాన్ ఈ లిస్టులో ఉంది. అది రెడ్ లిస్టులో ఉంది. అసలు భూటాన్ చాలా శాంతిని కోరుకునే దేశం. ఆ దేశాన్ని కూడా ట్రంప్ ఈ లిస్టులో ఎలా చేర్చాడనేది నాకు అర్థం కావటం లేదు. అది కూడా రెడ్ లిస్టులో ఎందుకు చేర్చాడనేది నాకు అర్థం కావటం లేదు. అసలు భూటాన్ ఎప్పుడైనా ఏ దేశంతో అయినా గొడవకు వెళ్ళినట్టు నేను అసలు ఎక్కడా వెళ్ళలేదు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సరదాగా ఒంటరిగా ట్రెక్కింగ్ చేసే దేశం కూడా ఇదే. ఆ దేశాన్ని ఇప్పుడు రెడ్ లిస్టులో చేర్చింది అమెరికా. అలానే క్యూబా, నార్త్ కొరియా కూడా ఈ లిస్టులో ఉన్నాయి. నార్త్ కొరియా మీకు తెలుసు కదా, కిమ్ మామ పరిపాలించే దేశం. ఇప్పుడు ఈ దేశం నుండి కూడా మా దేశానికి అసలు ఎవ్వరూ రాకూడదని పూర్తిగా ఆ దేశాన్ని బహిష్కరించింది. ఇంకా అలానే సోమాలియా, సుడాన్, సిరియా, వెనిజులా, అలానే యెమెన్ దేశాలను కూడా ఈ రెడ్ లిస్టులో పెట్టింది.
అసలు ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే అమెరికా ఇలా ఈ లిస్టుని తయారు చేయడానికి అసలు కారణాలు ఏమిటి? అసలు సంబంధం లేకుండా ట్రంప్ ఈ దేశాల మీద పగబట్టి ఇలా ఒక లిస్టుని తయారు చేశాడా? జింబాబ్వే ఉంది, భూటాన్ ఉంది, పాకిస్తాన్. సరే, పాకిస్తాన్ అంటే చేర్చాడు. పాక్ గురించి మనకు తెలిసిందే కదా. మరి భూటాన్ కూడా ఎందుకు చేర్చాడు? ఇది చాలా శాంతియుత దేశం. అసలు మరి దీన్ని ఎందుకు చేర్చాడు? ఇవన్నీ మీరు విన్నాక మీ మైండ్లో ఒకే ఒక్క డౌట్ ఇప్పుడు బలంగా రైజ్ అవుతూ ఉంటుంది. అసలు ట్రంప్ ఎందుకు ఇలా ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నాడు? కారణం లేకుండా ఎవరిని అలా చేయడం సరికాదు కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. భయపడకండి. నాకు తెలిసి ట్రంప్ ఇలా చేయడానికి వెనక 4 రీజన్స్ ప్రధానంగా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు మీకు చెబుతా. మొదటి రీజన్ ఏమిటంటే, ట్రంప్ అమెరికాని ఉగ్రవాదానికి చాలా దూరంగా ఉంచాలి అని అనుకుంటున్నాడు. అందుకే ఉగ్రవాదాన్ని చేసే ప్రధానంగా ప్రపంచంలో 7 ఇస్లామిక్ దేశాలని తమ దేశానికి రావద్దని ముందుగానే బహిష్కరించి ఆ 40 దేశాల లిస్టులో చేర్చాడు. ఇంకా తర్వాత రెండో రీజన్ ఏమిటంటే, ఆ దేశాలతో అమెరికాకి రాజకీయంగా ఉన్న తగాదాలు, గొడవల కారణంగా. అంటే ఆ దేశాలు అమెరికాని లెక్క చేయవు, అమెరికా ముందు తల వంచకపోవడం వల్ల. ఇంకా మూడవ రీజన్ ఏమిటంటే, చాలామంది చదువుకోవడానికని అమెరికాకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోకుండా అక్కడే ఉంటున్నారు. సరిగ్గా గమనిస్తే పోనీ వాళ్ళకి స్కిల్ ఏమైనా ఉంది అనుకుంటే చాలామంది స్కిల్ లేని వ్యక్తులే అలా అమెరికాలో డబ్బులు సంపాదించుకుంటూ అమెరికాలో స్థిరపడిపోతున్నారు. దీనివల్ల అమెరికన్స్ అక్కడ పనులు లేక, జాబ్స్ లేక రోడ్డున పడుతున్నారు. ఇంకా 4వ రీజన్ ఏమిటంటే డిపోర్టేషన్. మళ్ళీ అక్కడి నుండి ఇప్పుడు తిరిగి పంపిస్తున్నారు కదా, చేతికి గొలుసులను తగిలించి. అంటే అమెరికాలో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని చేతికి గొలుసులు తగిలించి ఇక్కడికి పంపించేస్తున్నారు కదా. అయితే ఇలా అమెరికాలో నివసిస్తున్న తమ దేశ ప్రజల్ని అమెరికన్ ప్రభుత్వం తిరిగి పంపించేయడం అనేది చాలా దేశాలు వాటిని తిరస్కరిస్తున్నాయి. మన ఇండియా అయితే యాక్సెప్ట్ చేసింది, కానీ కొన్ని దేశాలు యాక్సెప్ట్ చేయడం లేదు. సో ఇది అమెరికాకు ఒక పెద్ద తలకాయ నొప్పిగా కూడా మారింది. సోమాలియా లాంటి దేశాలు చాలా వ్యతిరేకంగా పోతున్నాయి. ఎందుకు అమెరికాలో ఉంటున్న మా దేశాల వాళ్ళని ఎందుకు తిరిగి పంపిస్తున్నారు, మా దేశానికి వాళ్ళని తిరిగి పంపించకండి అని అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. సో అమెరికాకి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారి ఇలా చేయడానికి ఇదొక రీజన్. అయితే ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే, గ్లోబల్ స్థాయిలో ఒక దేశం చాలా ఎక్కువగా ఎదుగుతున్న ఒక దేశం ఏమిటంటే, లాస్ట్ చాలా సంవత్సరాల నుండి, సెంచరీస్ నుండి చూస్తే ప్రపంచంలో బాగా ఎదుగుతున్న దేశం ఏమిటి అంటే అది అమెరికానే. ఇది ఒక ఫ్యాక్ట్. అంతలా యుఎస్ ఎదగడానికి కారణం ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న అందరూ కలిసి అమెరికాని పెంచి పోషిస్తున్నారు. అవును, మీరు వింటుంది నిజమే. ప్రత్యేకంగా అమెరికా స్వయంగా సృష్టించబడిన దేశం కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని బెస్ట్ రిసోర్సెస్, టాలెంట్స్ ఒకటిగా కలిసి ఒక దేశాన్ని సృష్టించారు అంటే అది అమెరికానే. కానీ అదే దేశం తన గతం మర్చిపోయి, తాను ఎలా ఎదిగానో, ఎవరి వల్ల ఎదిగానో కూడా మర్చిపోయి, తన ఆత్మవిశ్వాసం నుండి తల బిరుసుగా నా దేశంలోకి ఎవరూ రావద్దు, నేను నా సొంతగా ఎదుగుతాను అని అనుకుంటే ఆ పెరుగుదల అనేది ఈ తరంతోనే ముగిసిపోతుంది. ఇది ఇక్కడ అమెరికా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సుందర్ పిచాయ్ అమెరికాకి వెళ్ళకపోతే ఆయన ఇక్కడే ఉంటారు. తర్వాత ఇందిరా నూయి అక్కడికి వెళ్ళకపోతే పెప్సీ ఇంత పెద్ద కంపెనీగా గ్లోబల్ స్థాయిలో అవ్వదు. ఇది మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ కాబట్టి నేను చెబుతున్నాను. అమెరికాలో ఉన్న ప్రతి కంపెనీ యొక్క ఎదుగుదల వెనక ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళ కృషే 99% ఉంది. మీరు నేను చెప్పేవి నమ్మకపోతే ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి. ఎందుకంటే అలా వలస వచ్చే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అలా ఉంటుంది. అంటే వేరే దేశానికి వలస వెళ్ళే వాళ్ళు ఆ దేశంలో ఉన్న వాళ్ళకంటే ఒక గొప్ప అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ఆ దేశానికి పరిగెడుతూ ఉంటారు. అంటే అలా వలస వెళ్ళిన వాళ్ళే అక్కడ ఉన్న స్థానికుల కన్నా ఎక్కువగా పనిచేస్తారు. ఇప్పుడు ఆ ఎదుగుదలను ఆ దేశం తీసుకోకుండా ఉంటే ఇంకా ఆ దేశం ఎలా ఎదుగుతుంది? మధ్యలోనే ఆగిపోతుంది. అమెరికా యొక్క శ్రేయస్సు గురించి నేను ఇంత కష్టపడి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, కానీ ప్రపంచంలో ఒక దేశం అందరినీ స్వీకరించి అందరినీ కలుపుకొని ఉన్న దేశం మిస్ అవుతుందనే ఒక బాధాకరమైన భావనతో మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ లిస్టులో ఇండియా చేరుతుందా అనే ఒక ప్రశ్న మీలో చాలా మందిలో తలెత్తుతూ ఉంటుంది. బట్ ఈ లిస్టులో ఇండియా చేరడానికి అవకాశాలు దాదాపు 0 అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాకు మరియు అమెరికాకి చాలా వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ లిస్టులో చైనాను చేర్చడం ఈజీ కదా, మరి ఎందుకు ట్రంప్ చైనాను ఈ లిస్టులో చేర్చలేదు అని మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉండవచ్చు. ఒక్కసారి సరిగ్గా ఆలోచించి చూడండి. చైనాను ఈ లిస్టులో ఎందుకు చేర్చలేదు అంటే, చైనా యొక్క మార్కెట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. కాబట్టి అమెరికా చైనాని ఎప్పటికీ ఆ లిస్టులో చేర్చలేదు. ఒకవేళ చైనానే గనుక అమెరికాని బహిష్కరించింది అంటే, చైనా గనక చైనాలో ఉన్న అమెరికన్స్ అందరూ మీ దేశానికి వెళ్ళిపోండి అని చైనా కనుక చెప్పింది అంటే, అమెరికా యొక్క టెస్లా కంపెనీ చైనాలో కార్లని ఎలా అమ్ముకుంటుంది? అంత పెద్ద మార్కెట్ ఉన్న చైనాలోనే టెస్లా తన కార్లని అమ్ముకోకపోతే ఇంకా ఆల్మోస్ట్ ఆ కంపెనీ పడిపోయినట్టే. అమెరికాకి అది ఒక పెద్ద దెబ్బ. కాబట్టి గ్లోబల్గా ప్రపంచమే ఈరోజు మారుతున్నప్పుడు ఒక 5-10 సంవత్సరాల క్రితం మీరు ఆలోచించి చూస్తే, ప్రపంచంలో అందరూ కలిసి ఒకేలాగా ఎదగాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రపంచంలో ఒక దేశం అకస్మాత్తుగా ఇప్పుడు ఇది నా ఊరు, నా బోర్డరు, నా లాంగ్వేజు, ఇది నా వాళ్ళు అని విడదీసి మాట్లాడడం ప్రారంభించింది.
సో అలా కాకుండా అందరూ గ్లోబల్గా ఒకటిగా ఉండటమే సరైన పద్ధతి అని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా అమెరికాకి వెళ్ళాలి అనుకుంటే, ఎవరైనా అమెరికా ఈ 40 దేశాలని బహిష్కరిస్తుంది అని భయపడుతూ ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. స్పెషల్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా విదేశాల్లో జీవిస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.